श्रीमते रामानुजाय नमः। श्रीमते श्री निगमांत महादेशिकाय नमः। అశ్వద్గురుభ్యో నమః. రాముడివాడు కళ్యాణ గుణములు చూసిన సమయంలో చరణాగతి విషయాల్లో పోయిన వీడియోలో ఆనుకూల్యస్య సంకల్ప అది వీషణాడవాన్ని ఎలా చేస్తారు చూస్తాం. ఈ వీడియోలో ప్రాతికూల్యస్య వర్జనం అంటే దేవుడికి ఏ నచ్చలేదో అది వదిలేయాలి. అది ప్రాతికూల్యస్య వర్జనం. శరణాగతి లక్షణంలో రెండో లక్షణం ఇది ప్రాతికూల్యస్య వర్జనం. ఇది ఎలా విభీషణాన్వాన్ చేస్తారు అంటే రెండు శ్లోకాలు ఉన్నాయి. ఒకటి అంటే త్యక్త్వా పుత్రాం చ ధారాం చ రాఘవం శరణం గతః పరిత్యక్తా మయాలంక మిత్రాని చ ధనాని చ భవద్గతం మే రాజ్యం చ జీవితం చ సుఖాని చ. ఇది విభీషణాన్వాన్ చెప్పిన మాటలు. పరిత్యక్త మయా లంక, నేను లంకైనా వదిలేస్తాను స్వామి. మిత్రాని చ ధనాని చ, నా మిత్రుడు ధనము అన్నీ నేను వదిలేస్తాను స్వామి. పుత్రాధారాం చ, ఈ ముందు శ్లోకం ఎలా ఉంది? త్యక్త్వా పుత్రాం చ ధారాం చ, నా పుత్రుడు ధార అంటే భార్య అన్నీ వదిలేస్తాను స్వామి. వదిలేసి ఏం చేస్తారంటే భవత్కదం మే రాజ్యం చ జీవితం చ సుఖాని చ, స్వామివారు మీ పాదార విందమే నాకు అన్నీ, మీ పాదార విందం తప్ప నాకు ఇలాంటి లౌకిక విషయం ఏమో నాకు ఒక లెక్కలే కాదు, నేను అన్నీ వదిలేస్తాను స్వామి. ఇది ప్రాతికూల్యస్య వర్జనం. అంటే లోకంలో మనము ఈ కావాలి అది కావాలి అంటే స్వామివారికి అది ఎప్పుడూ నచ్చదు. స్వామి నువ్వే నాకు కావాలి. ఇప్పుడు ఒక కథలు ఉంది, కామధేను ఉంది, కర్పక వృక్షం ఉంది. దాని దగ్గర మనము ఏం కావాలో అడిగితే తప్పకుండా మనకి ఇస్తుంది. నాకు ₹1,00,000 కావాలి, ₹1,00,00,000 కావాలని ఇస్తుంది. కానీ ఈ కామధేను నా ఇంటికి రామంటే రాదు. కామధేనుమ తన ఇంటికి పిలిచడానికి వశిష్ఠరికి విశ్వామిత్రుడికి పెద్ద గొడవ స్టార్ట్ అయింది. ఫస్ట్ అదే స్టార్ట్. అలాంటి కర్పక వృక్షం స్వామివారు అడిగినందుకే ప్రాబ్లం వస్తుంది. సో ఈ కర్పక వృక్షం అని చాలా కామధేను కానీ మన ఇంటికి రావంటే రాదు. కానీ దేవుడు స్వామి నాకు ఏం అవసరం లేవు, నువ్వు నా ఇంటికి రండి చెప్పడానికి ముందుకు మన ఇంటికి వస్తారు. సో స్వామివారికి ఏం నచ్చింది? అన్ని విషయాల్లో నాకు నువ్వే స్వామి, నువ్వు తప్ప నాకు ఏమీ లేదు, నాకు ఇదన్నీ వదిలేస్తాను స్వామి, నువ్వు పాదారు విందమే నేను పట్టుకున్నావు చెప్పాం కదా. అదే స్వామివారికి నచ్చిన విషయం. అందుకంటే ప్రాతికూల్యస్య వర్జనం అంటే పరిత్యక్త మయాలంక. ఇది మనం ఈ సీరియస్లో ఏం ముఖ్యమని చూస్తున్నాం? శరణాగతి లక్షణం ఉంది కదా, దాంట్లో విభీషణాన్ని ఎలా చేస్తారని. ఇక్కడ ఏం చేస్తారు? గట్టిగా చెప్పారు. ఎక్కడ? సభ మధ్యంలో, నువ్వు చేసిన తప్పు రావణ, నేను అన్నీ వదిలేస్తాను, నువ్వు నా ఏం అవసరం లేదు, ఇక్కడ ఈ రాజ్యం నాకు అవసరం లేవు, పరిత్యంగా మయాలంక రాజ్యం నాకు అవసరం లేవు, నాకు అన్నీ రాజ్యము పుత్రుడు ధారుడు అన్నీ నీకెవరు? స్వామివారి పాదార విందమే నాకు అన్నీ, అది తప్ప నాకు ఏమీ అవసరం లేదు అని చెప్పారు కదా. అదే ప్రాతికూల్యస్య వర్జనం అనే విషయం. శ్రీమతే రామానుజాయ నమః.